ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అలాగే స్థానికులు సాగునీరు తాగునీరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పనులు పూర్తి చేసుకొని 15 ఆగస్టు 15 రోజు ఈ యొక్క సీఎం ఆధ్వర్యంలో ఈ ఒక పంప్ హౌస్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు ఈ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రాజెక్టుకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఉంది, అలాగే సెకండ్ ఫేజ్, రెండో ఫేజ్లు కూడా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వేగంగా పూర్తయ్యాయి. అంటే 2.5 దశాబ్దాల కాలం ప్రజలు పోరాటము ఆకాంక్షలు కూడా ఈ యొక్క 15 ఆగస్టు రోజు నెరవేరాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నది ఒడ్డున అశ్వాపురం, దుమ్ముగూడెం, ములకలపల్లి ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు కుడి ఒడ్డున సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. దీంతోపాటు ఇప్పుడు మనకి అశ్వాపురంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుని మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్తారు. ఏదైతే ఉందో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల 6.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు తర్వాత త్రాగునీరు అందించే లక్ష్యంగా సీతారాం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అంతేకాకుండా ఇది ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ ప్రాంతాల ఆయకట్టు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక వర్గాలకు నీటి సరఫరా లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇది 2016-23 అంటే 2016-2023 నవంబర్ వరకు కూడా 76-34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. తర్వాత 54-72 లక్షల కోట్లు ఈ బ్యాంకుల ద్వారా అప్పుగా తీసుకుని 1964 కోట్లు ప్రభుత్వం వాటాగా చెల్లింపు చేశారు. అంటే ఇది ఏదైతే ఉందో జూన్ 26న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు, 27న ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే మొదటిసారి ఈ యొక్క భద్రాచలం వచ్చినప్పుడు సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయటం, ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం అనేది జరిగింది. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చారని ఇప్పుడు చెప్పవచ్చు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో ఆశలతో ఎదురు చూశారు. ఈ రోజు అంటే మనకి స్వతంత్ర దినోత్సవం రోజు పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్టులు మొత్తం కూడా అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 కూడా ఇదవుతున్నాయి. అంటే అశ్వాపురంలో అలాగే ములకలపల్లిలో ఈ యొక్క ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా పూర్తి అవుతాయి. ఈ రోజున రన్నింగ్లోకి వస్తున్నాయి. అంటే ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. ఇక అందుబాటులోకి వస్తున్నట్టు అంటే రైతులు స్థానికులు కళలు కన్నటువంటి కళలన్నీ కూడా సాకారం అవుతూ ఉంది. ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఇవాళ తొందరగా పూర్తి అవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవతోనే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఎంతో మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకి తాగునీరుకి అలాగే సాగునీరు కూడా అందించాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో ఇక్కడ నిర్మాణం చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్థానికులకు కూడా కొంత ఈ నీటిని అందించాలని ఇది కూడా కనబడుతుంది. ఏదేమైనా ఈరోజు 15 ఆగస్టు రోజు ఈ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరగడం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఇక రాబోయే రోజుల్లో రైతులందరికీ కూడా మేలు జరుగుతుందని రైతులు కూడా ఆశిస్తున్నారు. చంద్రశేఖర్, V5, అశ్వాపురం.